మూడు రాజధానులు అన్న ఎజెండానే తనదన్నది జగన్ ఎన్నికల ఎజెండాగానే తీసుకొచ్చారు. అమరావతి అన్నదే ఎజెండాగానే ఇప్పుడు చంద్రబాబు వెళ్తారా అన్నటువంటిదే తేలాలి. వాళ్ళైతే అదే పాయింట్ మీద ఉన్నారు కదా, ఈయన ఇదే పాయింట్ మీద ఉన్నారు కదా. విశాఖపట్నమే తను రాజధాని, అదే సందర్భంలో రాయలసీమకి న్యాయ రాజధాని చేస్తాను, పేరుకి రాజధాని అని, కానీ టోటల్గా హైకోర్టును అక్కడికి తరలించి తీరుతాం. అసాధ్యమా? సుసాధ్యమే. కోర్టును తరలించమంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే మళ్ళీ కనుక జగన్ గెలిస్తే మార్చడం సులభమే. అప్పుడు ఇక్కడి నుంచి తీర్మానం చేసి పంపిస్తారు, కేంద్ర ప్రభుత్వం కోర్టుకి అడుగుతుంది, కోర్టులు కూడా అక్కడ జడ్జిలు వచ్చి చూస్తారు. ఒక చట్టసభ ఇప్పుడు అమరావతిలో పెట్టమంటే అక్కడ ఏ సదుపాయాలు ఉన్నాయని వచ్చారు, రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం అది. కాబట్టి కాదనే పరిస్థితి ఏమి ఉండదు, న్యాయమూర్తులు వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు అక్కడ దాంతో పోల్చుకుంటే కనుక. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి ఎందుకు లేదు అంటే బిల్లును వెనక్కి ఉపసంహరించుకున్నారు కాబట్టి, అందుకని అక్కడ న్యాయ ప్రాంగణం అంటూ పెడుతూ అక్కడ భారీ ఎత్తున అన్ని ట్రిబ్యునల్స్ని అక్కడికే తీసుకురావడం, అట్లాగే టోటల్ కోర్టులు కూడా అక్కడికే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసుకొస్తున్నారు. ఓవరాల్గా జ్యుడిషియల్ స్ట్రక్చర్ అయితే మార్చి తీరతాం, దానికి శ్రీబాగ్ ఒప్పందం ప్రాతిపదిక అని చెప్పుకొస్తున్నారు. తద్వారా సీమలో ఒక చిన్న తరహా క్యాపిటల్గా తయారు చేయడానికి తనొస్తేనే సాధ్యం అన్నటువంటిది జనంలోకి తీసుకెళ్తున్నారు.